తులసి భర్త ర్యాంక్ సంపాదించగానే కలెక్టర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఈ రేవతి చాలా ఎక్కువ చేస్తుంది. జరిగిన ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఈ రేవతి మీద విష్ణు మీద ఈశ్వరి ఒపీనియన్ మారిపోయేలా ఫౌండేషన్ వేయాలి. తులసి మీదే కాదు, నెమ్మదిగా ఈ కుటుంబం మీదే ఈశ్వర్కి విరక్తి వచ్చేలా చేయాలి. చెప్పు ఝాన్సీ. హలో ఈశ్వర్, ఏంటి అంత డల్ మూడ్ లో ఉన్నావు? ఏం లేదు ఝాన్సీ, ఎందుకు కాల్ చేసావో చెప్పు. నువ్వు చాలా డిస్టర్బ్ మూడ్ లో ఉన్నావని నీ వాయిస్ లో నాకు అనిపిస్తుంది. పోనీ నేను తర్వాత కాల్ చేయనా? పర్లేదు, ఇప్పుడే మాట్లాడు. మీ అన్నయ్య ర్యాంక్ కొట్టాడని రేవతి చెప్పింది. అవును ఝాన్సీ, అన్నయ్య ఇక్కడ స్టాఫ్ అందరికీ స్వీట్స్ కూడా పంచాడు. అయితే ఏమైంది? స్వీట్స్ పంచడం గుడ్ న్యూసే. ప్రౌడ్ గా షేర్ చేయడంలో తప్పలేదు ఈశ్వర్. ఆ రేవతి నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. మనల్ని చులకనగా చూసిన వాళ్లకు చెంప మీద కొట్టినట్టు ఈ నిజం తెలియాలి, కొందరికి వినిపించాలి. నా కోసం ఒకసారి మళ్ళీ చెప్పు. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో నేను ర్యాంక్ కొట్టాను రేవతి. బావగారు మంచి స్థాయికి వెళ్తే నేను ఓర్వలేనట. హాల్ టికెట్ కావాలని నేనే దాచానట. ఇంట్లో పొరపాటున ఏదైనా జరిగినా అది నేనే కావాలని చేసినట్టు క్రియేట్ చేస్తుంది. మనం ఇల్లొదిలి వెళ్ళకూడదని నీతో చెప్పాను, కానీ వెళ్ళిపోతేనే మంచిదేమో అనిపిస్తుంది. మనం ఎందుకు వెళ్ళాలి ఝాన్సీ? వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో. పట్టించుకోవాలని మనసులో పెట్టుకోవాలని నాకెప్పుడు ఉండదు ఈశ్వర్. కానీ మనసు చివుక్కుమనేలా మాట అంటే అది మన ప్రమేయం లేకుండా బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడల్లా గుర్తుకొస్తూనే ఉంటుంది. అదే చెప్తున్నాను. ఆఫీస్ వర్క్ లో ఉన్నట్టున్నా అన్నట్టు మీ అన్నయ్య మంచి పొజిషన్ కి వెళ్తున్నాడని నిన్ను మీ అన్నయ్యని కంపేర్ చేసి ఎవరైనా మాట్లాడితే నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. బాయ్ ఈశ్వర్, నువ్వు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. లక్ష్మి, ఇక్కడ నుంచి తులసి గారింటికి బయలుదేరినప్పుడేమో నువ్వు అప్సెట్ మూడ్లో ఉన్నావు, తిరిగి వచ్చాక మాత్రం చాలా బ్రైట్ మూడ్లో ఉన్నావు. అంటే నీ ఉద్దేశం? నువ్వు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నావు అంటున్నా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కపుల్ ఆఫ్ డేస్ జ్యోతితో గడిపొచ్చావు. సంజయ్, నా ఉద్దేశం జ్యోతి వాళ్ళ ఇంట్లో గడిపొచ్చావు. ఆ సంతోషం, ఉత్సాహం నీ ఫేస్లో బాగా కనిపిస్తుంది. మీరేదో పొరపాటున అనట్లేదు, కావాలని అంటున్నారు. కావాలని నా మనసుని బాధ పెట్టాలని చూస్తున్నావు. మాటకి ముందు ఒక్కసారి ఆలోచించుకో. కఠినమైన మాట కత్తి కంటే ఎక్కువ గాయం చేస్తుంది. రోజు రోజుకు అది నేను అనుభవిస్తున్నాను. అంటే నేను నిన్ను ప్రతిరోజు టార్చర్ పెడుతున్నానని డైరెక్ట్గా చెప్తున్నావా? నేను మరీ అంత సైకోలా కనిపిస్తున్నానా? ఏంటి లక్ష్మి ఇది? సంజయ్, నువ్వు నన్ను ప్రేమతోనూ నా మీద జాలితోనూ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళలేదు. ఏదో ప్లాన్తోనే తీసుకువెళ్ళావని నాకు అర్థమైంది. నీ మాటల్లో, చేతల్లో ఆ తడబాటు నేను గమనించాను. కానీ ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావించాలనుకోవట్లేదు. జరిగిన దాని గురించి
నువ్వు కూడా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. జరిగిన సంతోషాలు బాధలు మాట్లాడుకోవడం సహజం లక్ష్మి. ఇట్స్ క్వైట్ న్యాచురల్. మనవేవి రోబోటిక్ బ్రెయిన్స్ కావు. ఇలానే ఆలోచించాలి, ఇలాంటి ఉండకూడదని మనకెవరు ప్రోగ్రామింగ్ చెయ్యరు. సందర్భాన్ని బట్టి ఎమోషన్స్ ఎలా బయటికి వస్తాయో అది రావాల్సిందే కదా. ఒకరికొకరు మనం ఏమీ కానట్టు డిప్లొమాటిక్గా యాక్ట్ చేయాలా? అలాంటి కాపురం చేసినా ఒకటే, ఒకరికొకరు దూరంగా ఉన్నా ఒకటే. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? తప్పులు వెతుకుతున్నావు కదా, అది చాలదా? లక్ష్మి, నేను తప్పులు వెతకట్లేదు. జ్యోతిరాదిత్యకు నీకు మధ్య ఉన్న ప్రేమను వెతికాను. వాడిప్పటికీ నీ మీద పీకల దాకా ప్రేమలో ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. వాడంత డీప్గా ఉన్నాడంటే అందులో నువ్వు కాస్తేనే ఉండుంటావు కదా. సంజయ్, ఒకప్పుడు నేను ప్రేమించింది నిజం. ఈ విషయం మా అత్తయ్యే నీతో చెప్పింది. అది తెలిసే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు నేను నీ భార్యగా మాత్రమే ఉన్నాను. ఎప్పటికీ ఇలాగే ఉంటాను. దయచేసి ఈ విషయంలో నువ్వు అనుమానాలు పెట్టుకుని సైకోలా బిహేవ్ చేస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. లక్ష్మి, లక్ష్మి, నేను సైకోలా బిహేవ్ చేస్తున్నానా? అప్పుడే ఏం చూసావు లక్ష్మి? ఇది గ్లిమ్స్ మాత్రమే. జస్ట్ నాలో సైకోపాత్ని నువ్వు 5% మాత్రమే చూసావు. ఇంకా నువ్వు చూడాల్సింది, టార్చర్ అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. చూపిస్తా. ఈశ్వర్, నా రిజల్ట్ వచ్చిన విషయం రేవతికి చెప్పాను, నీతో చెప్పాను. అమ్మతో ఇంకా చెప్పలేదురా. ఇంటికెళ్ళి అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలి, అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈశ్వర్, అమ్మ పేరెత్తగానే అలా అయిపోయావేంట్రా? నేను ర్యాంక్ సాధించానన్న సంతోషంతో పాటు నువ్వు మాట్లాడితే అమ్మ ఇంకా సంతోషపడుతుంది. తొందరగా నీ పని పూర్తి చేయి. కాస్త తొందరగా ఇంటికెళ్ళి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం. అమ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేను ప్లాన్ చేస్తుంటే ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏంటమ్మా ఇది? కంగ్రాచులేషన్స్ రా. నన్ను సర్ప్రైజ్ చేయాలని నువ్వు అనుకున్నావు, కానీ నేనే కేక్ తో వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను. కేక్ తీసుకొచ్చావా? అవునరా. సంతోషం పట్టలేక రేవతి నాతో చెప్పింది. నువ్వు ర్యాంక్ సాధించావన్న విషయం నాకు తెలిసిపోయిందిరా. అందుకే నేను ఆగలేక నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నీతో కేక్ కట్ చేయించాలని తీసుకొచ్చాను. చాలా పట్టుదలతో చదివి ర్యాంక్ కొట్టావు. నువ్వు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందిరా. కేక్ కట్ చేద్దు గాని ఎంఆర్ఓ గారు ఉన్నారా? ఉన్నారమ్మా. ఉన్నాను తులసమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. కొడుకు విజయాన్ని చూసి పొంగిపోతున్న అమ్మ మనసుని చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అనుమతిస్తే ఒక్క 10 నిమిషాలు సార్. మీ ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు మా అబ్బాయితో కేక్ కట్ చేయిస్తాను. మీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను తులసమ్మా. బిడ్డ ఎదుగుదలను చూసి గర్వపడే తల్లి సంతోషాన్ని అందరూ చూడాలి, స్ఫూర్తి పొందాలి. కానివ్వండి విష్ణు, ఇలాంటి తల్లి కడుపున పుట్టడం నిజంగా నీ అదృష్టం, ఈశ్వర అదృష్టం. అమ్మా, నా సక్సెస్ నీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. కేక్ కట్ చేయించండి తులసమ్మా. అలాగే సార్. కానివ్వండి. విష్ణు, ఈశ్వర్ని పిలు. రారా.
రారా. విష్ణు, కేక్ కట్ చేయి. రే ఈశ్వర్, అలా దూరంగా నిలబడ్డావేంట్రా? దగ్గరికి రా. ఈశ్వర్, అన్నయ్యతో కేక్ కట్ చేయించు. రారా. థాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ రా. రేవతి నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. బావగారు మంచి స్థాయికి వెళ్తే నేను ఓర్వలేనట. హాల్ టికెట్ కావాలని నేనే దాచానట. ఇంట్లో పొరపాటున ఏదైనా జరిగినా అది నేనే కావాలని చేసినట్టు క్రియేట్ చేస్తుంది. నా వైఫ్ మా మరదల మీద ఛాలెంజ్ చేసినట్టే తను గెలిచింది, నన్ను గెలిపించింది. ఛాలెంజ్లో మా మరదలు ఝాన్సీ ఓడిపోయింది సార్. రే ఈశ్వర్, ఆగు. ఏం చేస్తున్నావురా? ఇందాక నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. విష్ణు కోసం నేను ఇక్కడికి రావడమే ఇష్టం లేదన్నట్టున్నా. విష్ణు ర్యాంక్ సాధించడన్న సంతోషం కాస్తైనా నీ మొహంలో కనిపించడం లేదు. రే ఈశ్వర్, మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి పెరిగారు, ఎదిగారు. పిల్లల్ని పెంచడం మాత్రమే కాదు, వాళ్ళని గెలిపించాలనేసి మీకు నచ్చిన రంగంలో మిమ్మల్ని చాలా సపోర్ట్ చేశాను. మీ ముగ్గురులో ఒకరు చాలా పై స్థాయిలో ఉన్నారు, ఒకరు కింది స్థాయిలో ఉన్నారన్న భావన మీ ముగ్గురులోనూ లేదని, ఎప్పటికీ రాదని నేను నమ్ముతున్నాను. కానీ జరుగుతున్నవి చూస్తుంటే మీ మధ్య కూడా అలాంటివి రావచ్చేమో అన్న భయం పుడుతుందిరా. నాకు అన్నయ్య మీద ఎలాంటి కోపం లేదు. ఎలాంటి ద్వేషాలు, విద్వేషాలు మా మధ్య ఎప్పటికీ రావు. ఈ మాట అన్నావు, నాకు చాలా సంతోషం. మరి కేక్ ఎందుకు ఉమ్మేశావు? ఆ కేక్ నేను తీసుకొచ్చి విష్ణుతో కట్ చేయించడం నీకు నచ్చలేదు కదా? అరే ఈశ్వర్, నా చేత్తో గోరు ముద్దలు తిన్నవాడివి. నేను తెచ్చిన కేక్ నీకు అంత చేదయిందా? ఝాన్సీ ఏదైతే నమ్మిందో నువ్వు అదే నమ్ముతున్నావు. అంతవరకే ఆలోచిస్తున్నావు, కానీ ఈ అమ్మ ఆవేదన నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదురా. ఝాన్సీ మీద మీకు ద్వేషం ఉంది. ఝాన్సీకి పిల్లలు కలిగే అవకాశం లేదని తమరు డాక్టర్తో కావాలని చెప్పించడం రుజువైంది. రుజువయ్యాక కూడా మీ తప్పును మీరు సమర్థిస్తున్నారే కానీ తప్పు చేశానని మాత్రం ఒప్పుకోవట్లేదు. చాలా గొప్ప విషయం. ఈశ్వర్, నేనెప్పుడు తప్పు చేయనురా. నేను నిజంగా తప్పు చేస్తే అది ఒప్పుకోవడానికి పంతానికి పోయి పిల్లల్ని దూరం చేసుకుంటానా? మీరు దూరమైతే నేను సంతోషంగా ఉండగలనా? మీరెప్పుడు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాను. నా మీద నీకున్న ద్వేషం పోవాలంటే అసలు ఏం జరిగిందో, ఆ డాక్టర్ నా మీద ఎందుకు నిందలు వేసిందో తప్పకుండా నిరూపిస్తాను ఈశ్వర్. అయ్యా వినాయక, పెళ్ళైన నా ఇద్దరు కొడుకుల కాపురాలు పచ్చగా ఉండాలని కోరుకుంటూనే మా పెద్దోడి పరీక్ష గురించి మొక్కుకున్నాను. నేను మొక్కిన కొద్ది రోజులకే నోటిఫికేషన్ పడింది. మా పెద్దోడు మంచి ర్యాంకు సంపాదించాడు. చాలా సంతోషం.
ఈశ్వర్కి విష్ణు మీద ఏమాత్రం కోపం లేనందుకు చాలా సంతోషం. కానీ వాడు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నాడు. నాతో మాట్లాడకుండా నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాడు. వాడు ఏ అపోహలో అయితే ఉన్నాడో అందులోంచి వాణ్ణి బయట పడేయాలంటే ఆ నందిని ఏర్పాటు చేసిన డాక్టర్ నా కంట పడాలి. ఈశ్వర్కి నిజాలు తెలిసేలా చేయాలి. అప్పుడు వాడికి ఈ అమ్మ మీద కోపం, ద్వేషం అన్నీ పోతాయి. దయచేసి ఈ విషయంలో నా మీద దయ చూపించయ్యా. అమ్మా రాణి, ఆ తులసిగారి కోరినట్టు వాళ్లకు సాయం చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు. తులసిగారే మనకు చాలా గొప్ప సాయం చేసినట్టమ్మా. భలే వాడివి నానా. ఆమె మనకు చేసే సహాయం ఏముంటుంది? పెళ్లి కావలసిన ఆడపిల్లవి. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎలా ఆలోచించాలనేది తులసిగారి నుంచే నువ్వు నేర్చుకోబోతున్నావమ్మా. అందులోనూ సులువుగా సంపాదించే ప్రమాదకరమైన దారిలోంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది తులసిగారే కదా. మరప్పుడు ఆవిడ మనకు సాయం చేసినట్టే కదా. నువ్విలా ఆలోచించావా? తండ్రినే కదమ్మా. నీ గురించి నాకుండాల్సిన భయం నాకుంటుంది కదమ్మా. సరే నాన్న, రేపే బయలుదేరుతాను. ఓకేనా? చాలా సంతోషం తల్లి. చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నావే. ఏ స్వాతి, ఇప్పుడు కూడా నేను మనీ నిర్ణయమే తీసుకున్నాను. కాకపోతే ఈ చేయికి పనుండదు, బుర్ర ఎక్కువ వాడాలి. తులసి గారు చెప్పిందే చేయాలి. మంచిదే కదనే. ఏం మంచో ఏంటో. సుజాత, అయ్యయ్యో, ఏదివ్వండి. వారం రోజులు నేను సెలవు పెట్టేసరికి మీ నోటికి ఎక్కడలేని ఫ్రీడమ్ వచ్చేసింది. ఏం తినాలో, ఎంత తినాలో, అసలు ఏది తినకూడదో ఇవేమీ ఆలోచించకుండా మీకు నచ్చినంత మెక్కేస్తున్నారు. వయసు 40 దాటాక మీ బ్యాంక్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు. మీ ఒంట్లో బీపీ, షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇలా ఇష్టానికి తింటే మీ ఒళ్ళేమవుతుంది, మీ ఒంట్లో కొవ్వేమవుతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరు ఆరోగ్యాల గురించి పట్టించుకుంటే నేనే పేషెంట్ అయిపోతున్నాను. ఇంతకీ నా పేషెంట్ ఏది? నందిని మేడం, నందిని మేడం ఎక్కడున్నారు? 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 రూమ్ లో ఉన్నారా? నందిని మేడం ఎక్కడా అని అడిగితే చెప్పరేంటి? రూమ్ లోనే ఉంది తులసమ్మ. రూమ్ లోనా? ఇందాక గార్డెన్ లో కనపడింది సుజాత. ఇంతలో ఎక్కడికి వెళ్ళినట్టు? నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ 1 లీటర్ బాక్స్ అయినా ఖాళీ అయిపోవాల్సిందే. యమ్మీ, సూపర్. మీరే ఇలా తయారైతే నందిని మేడం ఇంకెంత దారుణంగా తయారైందో. ఇంట్లోనే ఉంది కదా. ముందు లక్ష్మిని పలకరిద్దాం. లక్ష్మి, లక్ష్మి. అత్తయ్య. లక్ష్మి, ఎలా ఉన్నావు? సంజయ్ నేను బాగా చూసుకుంటున్నాడా? బాగా చూసుకుంటున్నాడు అత్తయ్య. వెరీ గుడ్. ఈ మాట సంజయ్ కూడా చెప్తే బాగుంటుంది. సంజయ్, సంజయ్. ఈ తులసి గారి నోటికి మాటలు ఎక్కువ, చేతికి తురిసెక్కువ. మమ్మీ డాడీల ముందు నా పరువు తీసేసినా తీసేయగలదు. ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంజయ్ బాబు రా. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానండి.
రూమ్ లో నా వాచ్ ఎవరైనా తీసారా? ఆఫ్టర్ ఆల్ వాచ్ గురించి అంత టెన్షన్ పడిపోతావేంట్రా? లక్ష్మి నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఎవరు తీసారో చెప్పండి. నేనే తీసాను బావా. నువ్వు తీసావా? నీకోసం ఇంపోర్టెడ్ వాచ్ తీసుకొచ్చాను బావా. ఇంపోర్టెడ్ వాచ్ తీసుకొచ్చావా?